ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఎలా చంపేశారు? జియో ఓడి కోసం, ఎయిర్టెల్ ఓడి కోసం, ఐడియా ఓడి కోసం, ముగ్గురు ప్రైవేట్ కంపెనీలు వ్యాపారాన్ని దున్నుకోవటం కోసం బిఎస్ఎన్ఎల్ని చంపేశారు. అంటే ఆధునిక టెక్నాలజీ బిఎస్ఎన్ఎల్కి ప్రొవైడ్ చేయకుండా బిఎస్ఎన్ఎల్ని చంపేశారు. భారత సంచార నిగమ్ లిమిటెడ్ ఎందుకు చచ్చిపోయింది? ప్రతి పల్లెలో సేవలు అందిస్తున్నటువంటి నెట్వర్క్ ఉన్నదాన్ని రిలయన్స్, అదాని, తర్వాత ఆదిత్య బిర్లా గ్రూపు, తర్వాత ఐడియా, ఈ ముగ్గురిని వేల కోట్లకు అధిపతులు చేయటానికే నాశనం చేసి పెట్టారు బిఎస్ఎన్ఎల్. ఇవాళ అదే బిఎస్ఎన్ఎల్ పోటీగా ఉంటే మొన్న 11% నుంచి 24%కి ధరలు పెంచుకున్నారు. ఏది మన సర్వీస్ ప్రొవైడర్ కంపెనీలన్నీ. ఎవడికి తెలియదు. రేపు సిమ్ రీఛార్జ్ చేసుకోండి తెలుసా ఒక్కొక్కడికి. వాచ్ బాగపోతే అప్పుడు అడగండి. ఇంటర్నెట్ ఉండేవాళ్ళు ఆడేవాళ్ళు కానీ, సిమ్ రీఛార్జ్ చేసుకునేవాళ్ళు కానీ దానికి అత్త కమిషన్ చెప్పమన్నా నేను చెప్తా. ఎందుకంటే వీళ్ళు ఎదవల చేరి దేశంలో ఇది కూడా నేను చెప్తా. ఎంత ఎవడు ఎంత పెంచింది కూడా చెప్పగలను. ఇది చాలా పెద్ద దేశంలో దుర్మార్గాలు జరుగుతుండే రాధాకృష్ణ. ఎవరు ఏం చేయలేరు. అన్లిమిటెడ్ వాయిస్ పథకాలు టారిఫ్ 179 రూపాయల ప్లాన్ ధర 199 పోయిందంటే 200 పోయింది. 455 ప్లాన్ ధర 509 పోయింది. తర్వాత 1799 ఉన్న అన్లిమిటెడ్ వాయిస్ పథకాల టారిఫ్ ధర ₹1 తక్కువగా 2000కు పోయింది. అర్థమవుతుందా? 11% పెంచేశారు. ఇదేంటి? అన్లిమిటెడ్ వాయిస్ పథకాల టారిఫ్. ఎవడిచ్చింది అధికారం వీళ్ళకి? ఎవడిచ్చిందంటే అధికారం? ప్రైస్ కంట్రోల్లో ఏం చేస్తారు? ఎవడు అడగడు. పార్లమెంట్లో కూడా అడగడు. చూడు, ఒక్క ఎంపీ కూడా వచ్చి చూసుకో. రేపు బడ్జెట్ సమావేశాలు జరుగుతుండే. జూలై 22 నుంచి ఆగస్టు 12 దాకా ఎవడు ఏమో కూడా ఒక ఎంపీకి వచ్చినాయి మన దీని మీద. ఎందుకు పెంచారా? ఎవరిచ్చారా మీకు ఈ పర్మిషన్ అని ఎవడన్నా అడగతాడేమో చూడు. 543 మంది ఎంపీల్లో ఒక్కడు అడగడం. ముగ్గురు మాట్లాడుకున్నారు. జియో, ఐడియా, ఎయిర్టెల్ పెంచి పాడేశారు. తర్వాత ఇంకా చెప్తా. రోజువారీ డేటా పథకం విభాగంలో 56 రోజుల పాటు చెల్లుబాటు అయ్యే ₹479 పథకం ఛార్జీని 579కి పెంచారు. 20.8%. అంటే దోపిడీ చూడండి. ప్రైవేట్ రంగంలో వ్యవస్థలన్నీ ఉంటే ఇలాగే ఉంటది. సామాన్యుడే కదా వేసుకునేది. ఇంకా చెప్తాను. 28 రోజుల వర్తింపులో రోజుకి 1 GB డేటా లభించే పథకం ఛార్జీని 265 నుంచి ₹299 పెంచారు. అంటే రూపాయి తక్కువగా 300. తర్వాత రోజుకి 1.5 GB డేటా పథకం ఛార్జీని 299 నుంచి 349కి ఎయిర్టెల్ పెంచింది. ఈ సామాన్యులు వాడే డేటా నేను చెప్పింది ఇప్పుడు 1 GB ఒకటి, 1.5 GB ఈ రెండే కదా వాడేది. ఒకదాన్ని ఏం చేశాడు? 299 1.5 GB ఉండి 299 ₹349 పెంచాడు. ఈ తర్వాత ₹265 ఉండేదాన్ని ₹299 అంటే ₹1 తక్కువగా 300. అంటే ఎవడు పట్టించుకోడు. వాడు పోయి ఛార్జింగ్ చేసుకోవాలి, జిఎస్టీ కట్టాలి, సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ కడతారు కదా. చూడు ఎంత మోత మోగించారు. 84 రోజుల కాల పరిమితి ఉండే పథకాల కోసం ఇకపైన చందాదారులు 140 అధికంగా వెచ్చించాల్సి ఉంటుంది. అంటే 3 నెలల పథకం ఉంది కదా, ఇప్పుడు కట్టే టారిఫ్కు 140 అదనం కట్టాలి. అదనం పెరిగిందనుకో జిఎస్టీ ఆటోమేటిక్గా దానికి మళ్ళీ జిఎస్టీ ఉంటది కదా, సర్వీస్ ట్యాక్స్. చూడండి. తర్వాత రోజుకు 1.5 GB డేటాతో లభించే పథకానికి ఛార్జీ 719 నుంచి 859కి పెంచారు. రోజుకి 2 GB డేటా లభించే పథకానికి ఛార్జీ 839 నుంచి 949కి పెంచారు. ఇది చూడండి. యాడ్ ఆన్ డేటా పథకాలకు కూడా ప్రీమియం అయ్యి ఒక రోజు చెల్లుబాటు అయ్యే 1 GB డేటా కోసం ఇకపై ₹22 రీఛార్జ్ చేసుకోవాలి. ఇంటర్నెట్ ఉండేకి చూడండి దుర్మార్గులు. ఇట్లా గతంలో ₹19 ఉండేదాన్ని ఏం చేశారు? ₹22 చేశారు. అంటే ఎంత పర్సెంట్ పెరిగిందో ఒకసారి ఆలోచించుకోండి మీరే. 2 GB రీఛార్జ్ ధర 29 నుంచి ₹33 పెంచారు. అంటే నొప్పి తెలియకుండా నొక్కటం అంటారు దీన్ని. తర్వాత నీకు చూడండి 65 రోజుల పాటు వర్తించే 4 GB యాడ్ ఆన్ డేటాను పథకం ధరను 65 నుంచి ₹77కు ఎయిర్టెల్లో సవరించింది. తర్వాత
పోస్ట్ పెయిడ్ ఛార్జీలు 10 నుంచి 20% మేర పెరిగినాయి. పోస్ట్ పెయిడ్ ఛార్జీ. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే వోడాఫోన్ ఐడియా కూడా మొబైల్ డేటా టారిఫ్లు జూలై 4 నుంచి 11 నుంచి 24% వరకు పెంచుతున్నట్లు తెలిపింది. తర్వాత 28 రోజులు వర్తించే మొబైల్ సేవల ప్రారంభ స్థాయిలు 179 199 పెంచింది. ఈ విధంగా సామాన్యుల్ని పీల్చి పిప్పి చేసి పారేస్తుంటే అడిగేటోడు భారత పార్లమెంట్ లో అసెంబ్లీలో చర్చ పెడతారా, తీర్మానాలు చేస్తారా? చేయరు. ఇదంతా ఏంది, భారత టెలికమ్యూనికేషన్ మంత్రి కాడికి పోతే మొత్తం ఉంటది. ఎవడికన్నా నొప్పి తగ్గుతుందా? మొబైల్ ఆడేవాళ్ళు ఎవడన్నా అడగతుందా? అంటే నాకు ఒక డౌట్ అండి, అంటే భారత టెలికమ్యూనికేషన్ శాఖకు సంబంధించి వాళ్ళకి తెలియకుండానే సర్వీస్ ప్రొవైడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళే పెంచుకునే సౌలభ్యం ఉందా, లేకపోతే వాళ్ళకి తెలిసి ఇవన్నీ చేస్తున్నారంటారా? ట్రాయ్ ఉంటది కదా, ట్రాయ్ అనేది ఒకటి ఉంటుంది, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ అని ఉంటది కదా. ఇప్పుడు ఎవడు తెలిసండి సామాన్యుడికి పొద్దున లేచి పని చేసుకొని క్యారేజీలు ఎత్తుకొని పోయేవాడికి ఎవడో నాబోటి పిచ్చోడు మాట్లాడటం తప్ప ఎవడు ఎంపీలు మాట్లాడాలండి ప్రజల పక్షాన, నిలదీయాల, నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని సమాజాన్ని అనడో శ్రీశ్రీ గారు. నిగ్గదీసి కడిగే కూడా ఒక ఎంపీ లేడు కదా 543 మంది పార్లమెంటేరియన్లో. ఎందుకు పెంచారా అని సామాన్యులు పార్లమెంట్కి ఎంపీలను పంపించింది ఎందుకు? కడగమని కదా. ఎవడు అడగతడని చూడటం, వెయిట్ అండ్ సీ. పార్లమెంట్ వస్తుంది కదా, మన తెలుగు రాష్ట్రాల్లో 42 మంది ఎంపీలు ఉన్నారు కదా. నా తెలుగు అయితే అర్థం అవుతుంది కదా ఎంపీలకి. తెలివి తెలుసుకొని అడగతరం చూద్దాం. ఒక్కడ కోచిన అడుగుతారు చూద్దాం. ఈ 42 మంది ఒక్కడ అడగరు. రాజ్యసభల సభ్యులు 18 మంది ఉన్నారు, వాళ్ళు కూడా అడగరు. ఒక్కడ అడిగితే నీ కాలు చెప్పు తీసుకొని నన్ను కొట్టు రాధాకృష్ణ గారు. ఈ 42 మంది ఎంపీలు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 42 మంది ఎంపీలు కానీ రాజ్యసభ సభ్యులు కానీ ఒక్కడేడు కొచ్చిను కాసుకోలే చూసుకో. ఒక్కడ అడగడు, ఏ ఎంపీ అడగడో కడగడో. ఎందుకో వాళ్ళ మూటలు పంపిస్తారు కదా వీళ్ళకి ఎలక్ట్రల్ బాండ్స్, వాళ్ళ పర్సనల్ గా డబ్బులు పంపిస్తున్న గోల్ చేయబాకంటారా బాబు. అందువల్ల ఏంటంటే ప్రజాస్వామ్యం లేదు, అంతా ధనస్వామ్య రాజకీయాలు నడుస్తుంది. ఇది మాత్రం నేను చెప్పగలను. మనం అరుచుకోవడం నాకు గొంతు నొప్పి తప్ప ఇక్కడ పీకేది ఏమి లేదు, అది కూడా చెప్పగలను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మధుసూదన్ రెడ్డి గారు. ప్రస్తుతం ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి చెబుతుందా. చెప్పులు తీసుకుంటారో, పొరకలు తీసుకుంటారో, పేడ కడులు తీసుకుంటారో వాళ్ళ ఇష్టం. ఎంపీలు 5 ఏళ్లకు ఒకసారి ఎలక్షన్ వస్తే ఒక పాసుపతాస్త్రం, ఒక ఓటు ఇచ్చారు, అది నొక్కొస్తారు, అయిపోయింది. 5 సంవత్సరాలు మళ్ళీ ఇంకేం చేస్తారు సామాన్యుడా? అది పరిస్థితి. చాలా బాధేస్తుంది. సమాజం ఎవడు ప్రశ్నించేవాడు లేకపోతే, ప్రశ్నించే గొంతుకి నేను చేస్తారంటే ఉంటారు కదా కొంతమంది మహామేతలో వాళ్ళు గొంతులు గోపిస్తుంటారు పోలీసులను అడ్డం పెట్టుకొని. ఆ ప్రశ్నించే 10 గళాలు పోయినాయి అనుకో, ప్రజలు బతుకు ఆగమ్య గోరచడం అంటే అరణ్య రోధంగా మిగలుతాయి. అందుకే కదంట మాయ వస్తువులో పోయేది కొంతమంది తెలివైన వాళ్ళు. తెలివైన వాళ్ళు ఎందుకు పోతారో, ఈ దుష్టులు దుర్మార్గులు చూసి భరించలేక, ఊర్మి పట్టలేక చేతులకి తుపాకీ ఆయుధాన్ని తీసుకుంటారు. అంతే తప్ప వాళ్ళు దేశద్రోహులు కదా. వీళ్ళే దేశద్రోహులు, వీళ్ళే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు దేశద్రోహులు. ఒక్కసారి ముఖ్యమంత్రి అయిన పాపానికి 1000 కోట్లు కూడబెడతారు. వీళ్ళు దేశద్రోహుల ప్రజల కోసం చేతిలోకి గన్ను తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళకి బానిసలుగా బతుకు గులాంగిరి చేస్తున్నప్పుడు ఈ బాధపడి ఏం చేస్తారంటే, బాగా డాక్టర్లుగా చదువుకున్నాడు, కడుపు మండి వాడు అడవులు బాట పోతే పోతారా, ఒక్కనన్న చంపిపోదాంరా అనుకొని వాళ్ళు అడవులు బాట బట్టి మాయ ఓస్టులుగా పోతారు. అటు పోలీసు వాళ్ళు చచ్చిపోతారు, ఇటు అన్నలు చచ్చిపోతారు. చివరికి రాజకీయ నాయకులు మాత్రం ఒక్కడు చావడం. అటు పోలీసు వాళ్ళు పిల్లలు ఏడవాలా, ఇప్పుడు అన్నల కన్నా తల్లిదండ్రులు ఏడవాలా. అర్థమవుతుంది? అన్నల కన్నా తల్లిదండ్రులు ఏడుస్తారు, పోలీసు వాళ్ళు ఏడుస్తారు. ఈ పోరంబోగు నా కొడుకులేమో ప్రజాప్రతినిధులుగా తయారైపోయి దేశాన్ని పరిపాలించి నాకేస్తా ఉంటే చూస్తా ఉంటావు నువ్వు నేను. అందువల్ల ఏంటంటే లచ్చులో లచ్చన్న ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో బిచ్చగాళ్ల బతుకులు అయిపోయాయని మా గద్దరని చెప్తుంటే నేను అప్పుడప్పుడు పాడుకుంటుంటా. అంతే కదా, లచ్చులో లచ్చన్న ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో బిచ్చగాళ్ల బతుకులు అయిపోయాయి.